వచ్చేసరికి యూట్యూబ్లో ఎక్కడ చూసినా గోంగూర మటన్, గోంగూర చికెన్, ప్రాన్స్, చికెన్ బోన్లెస్ అని మొత్తం పచ్చళ్ళ రివ్యూస్ నడుస్తున్నాయి. ఆ వీడియోస్ చూసి నాకు కూడా బాగా తినాలనిపించింది. అందుకే నేను కూడా టైగర్ మాయ వల్ల పల్లెటూరు పచ్చళ్ళ వెబ్సైట్ నుంచి 1/2 kg చికెన్ బోన్లెస్ పికిల్ ఆర్డర్ చేశాను. కాస్ట్తో కంపేర్ చేసుకుంటే అలెక్య చిట్టి పికిల్స్ అండ్ మినీ ఇంటి రుచులు వాళ్ళకంటే చాలా తక్కువే ఉన్నాయి. షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఫ్రీ. 1/2 kg బోన్లెస్ చికెన్ పికిల్ నాకైతే 320 రూపీస్ పడింది. వెబ్సైట్లో ఆర్డర్ చేసేటప్పుడు 349 రూపీస్ ఉండే. 10% ఆఫర్ ఉంది. సో 315 రూపీస్కి నాకైతే వచ్చేసింది. ఇంకా అసలు టైం వేస్ట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. ప్యాకింగ్ అయితే నీట్గానే ఉంది, ఎక్కడ లీకేజ్ అయితే అవ్వలేదు. సో అంత హడావిడి లేదు, ప్యాకింగ్లో కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఓపెన్ చేయగానే ఇలా అయితే ఉంది. చికెన్ బోన్లెస్ అని పైన రాశారు అండ్ పల్లెటూరు పచ్చళ్ళు అని చెప్పేసి వాళ్ళ లోగో వేశారు. పెద్ద హడావిడి ఏం లేదు, బాగా నీట్గా ఉంది ప్యాకింగ్ కూడా. సో వెనకాలైతే ఎప్పటి వరకు యూస్ చేయొచ్చు అండ్ డేట్ ఆఫ్ ప్యాకింగ్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. నేను 12th మార్చ్కి బుక్ చేస్తే నాకు 15th మార్చ్ కల్లా రిసీవ్ అయింది. చాలా బాగుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఓపెన్ చేసేసి చూసేద్దాం లోపల పికిల్ ఎలా ఉందో. ప్యాకెట్ అన్బాక్సింగ్ చేస్తుంటేనే చికెన్ స్మెల్ అనేది బయటకు వస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్లేవర్ అయితే. ఆ ఫ్లేవర్కి ఆ స్మెల్కి ఇంకా ఆకలి ఎక్కువ వేసేస్తుంది. సో అస్సలు ఆగకుండా ఇంకా మనం దీన్ని ఓపెన్ చేసేసి తినేద్దాం. పైన అయితే వైట్ కలర్ కవర్ ఉంది. అలా ఓపెన్ చేయగానే మనకి ఇలా పికిల్ కవర్ అయితే వచ్చేసింది. ఇది కూడా దీని లోపల ఇంకో కవర్ ఉంది. లీకేజ్ అవి అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో బయట నుంచి స్మెల్ అయితే అసలు గాఢంగా ఇట్లా భలే వస్తుంది స్మెల్ అయితే, చికెన్ స్మెల్. సో ఇంకా ఆగట్లేదు అనమాట, అది వెంటనే ఓపెన్ చేసి తినాలని ఉంది. సో పీసెస్ కూడా బాగానే కనిపిస్తున్నాయి బయట నుంచి. సో దీన్ని ఇంకా కట్ చేద్దాం కంప్లీట్గా కట్ చేసిన తర్వాత అయితే ప్యాకెట్ ఇలా ఉంది. బయట నుంచి అయితే ఎర్రగా ఆయిల్ ఎలా కనిపిస్తుంది చూసారా, ఆయిల్ అయితే చాలా ఉన్నట్టుంది. పీసెస్ కూడా బాగానే ఉన్నాయి. పీసెస్ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి, మరీ చిన్నగా కాకుండా. సో ఫస్ట్ అయితే మనం దీన్ని మన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే ఆయిల్ అంతా డ్రాప్ అయిపోయింది. నేను చిన్నగా కట్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫుల్గా కట్ చేశాను. పీసెస్ రావట్లేదు అనమాట అందులో నుంచి. సో ఇదైతే మన పికిల్ పల్లెటూరు పచ్చళ్ళు వారి నుంచి నేను ఆర్డర్ చేసుకున్నాను. టైగర్ మాయ వాళ్ళ వెబ్సైట్ అనమాట. ఇంతకుముందు మీరు ఎవరైనా ఆర్డర్ చేసుంటే కమెంట్స్లో చెప్పండి. ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఆర్డర్ చేయడం. బయట నుంచి పికిల్ అపియరెన్స్ అయితే చాలా బాగుంది. ఆయిల్ కానీ కరివేపాకు కూడా ఉంది. అండ్ నెక్స్ట్ చికెన్ పీసెస్ అయితే పెద్ద పెద్ద బాగున్నాయి, మరీ చిన్నగా విరిగిపోయినట్లు లేవు, బాగున్నాయి. ఆయిల్ కూడా మరీ ఎక్కువగా లేదు, మరీ తక్కువగా లేదు. గ్రేవీ కూడా చాలా బాగుంది. బయట నుంచి చూడడానికి అయితే కలర్ఫుల్గా భలే అనిపిస్తుంది. చికెన్ పీస్ సైజ్ కూడా చాలా బాగుంది, మరీ చిన్నగా అయితే లేవు. సో పీస్ అయితే చేత్తో అయితే విరగట్లేదు. సో మనం ఇంకా అన్నంలో పెట్టుకొని చూస్తేనే కానీ మనకు తెలుస్తుంది. సో నేనైతే ఇక్కడ ప్లేట్లో రైస్ పెట్టుకొని రెడీగా ఉన్నాను. ఇప్పుడు మనం కొంచెం పికిల్ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు నా హానెస్ట్ రివ్యూ చెప్తాను. నేనైతే ఇక్కడ కొంచెం గ్రేవీ అండ్ 2 చికెన్ పీసెస్ వేసుకుంటున్నాను. చికెన్ అయితే హార్డ్గా లేదు, బట్ నా చేత్తో అయితే విరగట్లేదు. చాలా గట్టిగా ప్రెషర్ వేస్తే కానీ విరిగింది. సో చూడ్డానికి అయితే చాలా టెంప్టింగ్గా ఉంది, కలర్ కానీ అపియరెన్స్ కానీ ఆ పీసెస్ కానీ. సో ఇంకా వెంటనే కలిపేశాను. ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, నాకు తెలుసు. ఒక చికెన్ పీస్ తీసుకొని దాన్ని అన్నంలో పెట్టి ఇలా కలుపుకొని మంచిగా ఒక ముద్ద చేసుకొని తింటే ఉంది. ఆహా, నాకు ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది. అన్ని పికిల్స్ కంటే చికెన్ పికిలే నాకు చాలా ఇష్టం. మీకు ఏ పికిల్ ఎక్కువ ఇష్టమో మీరు కమెంట్ చేయండి. చికెన్ పీస్ అయితే చాలా బాగుంది, బట్ గ్రేవీ వచ్చేసి కొంచెం ఉప్పు తగ్గింది. మసాలా స్పైస్ అనేది ఎక్కువ తెలుస్తుంది అనమాట. జీలకర్ర పొడి, ధనియా పొడి, ఈ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. కారం కూడా బాగానే ఉంది. గ్రేవీ కంటే బాగా కూడా చికెన్ పీస్ ఉంది. పీస్ అయితే ఇట్లా నోట్లో పెట్టుకోగానే మంచిగా కరిగిపోతుంది. ఈ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, నార నార కూడా లేదు. చాలా బాగుంది చికెన్ పీస్ అయితే. గ్రేవీలో కూడా కొంచెం ఉప్పు పడింటే మాత్రం ఎక్సలెంట్. అసలు ఓవరాల్గా అయితే అవుట్ ఆఫ్ 10 నేనైతే 8 పాయింట్స్ ఇస్తాను. ఎందుకంటే నేను కొంచెం ఉప్పు కారం మంచిగా తింటాను అనమాట. ఇది బేసికల్గా చాలామందికి చేస్తారు, చాలామంది ఉప్పు తక్కువ తింటారు కాబట్టి ఆ రకంగా చూసుకుంటే ఇట్స్ పర్ఫెక్ట్. బట్ నాకైతే కొంచెం ఉప్పు తగ్గినందుకు ఐఎమ్ గివింగ్ 8. అదనమాట మన హానెస్ట్ రివ్యూ. సో ఈ రిమైనింగ్ అన్నంలో కూడా కొంచెం పచ్చడి వేసుకొని కుమ్మేద్దాం. ఇంకా బాగుంది, ఓవరాల్గా అయితే బాగుంది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే నెక్స్ట్ టైం తెచ్చుకుంటాం, లేదంటే లేదు కదా. సో
నేనైతే బాగుందనే చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం అలైక్య చిట్టి పికిల్స్ అండ్ మినీ ఇంటి రుచులు డీపీ ఫుడ్స్ నుంచి ఇలా డిఫరెంట్ పచ్చళ్ళు తెచ్చి కంపేర్ చేసి మీకు చెప్తాను ఏది బాగుంది అనేది. పచ్చడి కంటే తక్కువ నాకు పీసెసే ఎక్కువ నచ్చాయి. సో నేను కంప్లీట్గా ఒక 4 to 5 పీసెస్ తినేసాను వీడియో చేసుకుంటూనే. ఈ వీడియోకైతే ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విదురి సిస్టర్స్ అఫీషియల్. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అలైక్య చిట్టి పికిల్స్ అయితే అలైక్య చిట్టి పికిల్స్ అని కమెంట్ చేయండి. లేదంటే మీకు ఇంకా వేరే దగ్గర నుంచి కావాలంటే ఆ పేరు మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను రివ్యూ చేయడానికి. ఇంకా నేనైతే ఇలా తింటూనే ఉంటాను. సో మరి బాయ్ గాయ్స్, ఈ వీడియోకి ఇంతే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విదురి సిస్టర్స్. బాయ్. కట్ చేయి. అబ్బా కడుపు నిండిపోయింది. ఇంకా షూట్ చేసి నువ్వు కట్ చేయి, తినేస్తా. బాయ్ గైస్.